అమ్మ బరువు తగ్గేదానికి చాలామంది ఫుడ్ మానేసి ఓన్లీ జ్యూస్లే తాగుతున్నారు. దీనివల్ల ఏమైనా సమస్య ఉంటుందా అంటే అట్లా చేసే వాళ్ళకి? అతిగా చేస్తే ఉంటుంది. మోడరేషన్ ఈజ్ ఏ కీ. అంటే జ్యూసెస్సే కదా తాగుతున్నావని నువ్వు జ్యూస్ షాప్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తావు? ఖచ్చితంగా వడకట్టిస్తాడు. ఆ పల్ప్ అంతా తీసేసి కొంచెం చక్కెరేసి మంచి టేస్టీగా ఉంటే రెండోసారి షాప్కి వెళ్తాం. ఇట్లా కంటిన్యూస్గా ఆ ఫ్రక్టోజ్ని విత్ షుగర్తో ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటే ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ జ్యూసెస్ లీడ్స్ టు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళు కూడా ఏదో వెయిట్ తగ్గాలి అనే ఇంటెన్షన్తో ఫుడ్ అంతా మానేసి కంటిన్యూస్గా జ్యూసెసే ఇంకా డైట్లో. అలాంటి వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, జ్యూసెస్ తాగాలనుకుంటే ఈ వెజిటబుల్ రిలేటెడ్ వస్తాయి కదా, రూట్స్, బీట్రూటు, క్యారెట్, ఏదైనా ఫ్రూట్ చేసుకోవాలనుకుంటే ఆ పల్ప్తో పాటు వితౌట్ షుగర్ తీసుకోవాలి. అది కూడా మోడరేట్గా తీసుకోవాలి. అంటే డేలో ఒక 2 times తీసుకుంటే ఓకే. అంతేగాని నువ్వు మీల్ని రీప్లేస్ చేయకూడదు. బ్యాలెన్స్డ్ డైట్ ప్లాన్ ట్రైనింగ్ కావాలనుకుంటే కామెంట్స్లో ట్రైనింగ్ అని మెన్షన్ చేయండి, మేము కాంటాక్ట్ అవుతాం. స్టే ఫిట్ గైస్. షార్ట్ కట్స్కి వెళ్ళి ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో ఆన్లైన్ సజెషన్స్ కానీ వెంటనే ఫాలో అయిపోవద్దు. బ్యాలెన్స్డ్గా డైట్ ప్లాను, వర్కౌట్, అంతే. బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి. స్టే ఫిట్, బీ హెల్దీ. కామెంట్ మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాం. అది ఎడిటింగ్లో పోద్ది.